హాయ్ అండి. ఇది మర్రి చెట్టు బోన్సాయిగా పెంచారు. ఇవి కాగితం పూల చెట్లు అంటారు. ఇప్పుడు అరుదుగా కనపడుతున్నాయి. మన చిన్నప్పుడు ఎక్కువగా చూసేవాళ్ళం. ఇదేమో చెరుగ్గడ చెట్లు. చెరుగ్గడ మనం ఇప్పుడు చక్కెర అయ్యాకే చూస్తాం కానీ చెట్లను చూడడం తక్కువ కదా. అరటి చెట్లు. వీళ్ళ ఇంట్లో ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు లేదనేది లేదండి. ఈ చెట్టు వచ్చేసి దానిమ్మకాయ. ఈ చెట్టు ఏమో చింత చిగురు. మంచిగా పప్పులోకి కూడా భలేగా వస్తుందంట, కూరకి పప్పుకి. ఇదేమో మారేడు చెట్టు టైపు. ఇది నిమ్మకాయ. నిమ్మకాయలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. మునగ చెట్లు 3, 4 ఉన్నాయి. పప్పాయ చెట్లు. ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు లేదని లేదండి, అన్నీ మళ్ళీ మిద్ద మీదే. గోరింటాకు చెట్టు. అసలు మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయండి. ఇదేమో గంగరేగి పండ్లు. ఇదేమో సీతాఫల చెట్టు. ఈ చెట్టు ఉన్నదేమో ఒక టీచర్ వాళ్ళ ఇంట్లో అండి. తను అంతా జాబ్ చేస్తూ కూడా రోజుకి 2 నుంచి 3 అవర్స్ వర్క్ చేస్తారంట చెట్లలో. కెమికల్ అంటూ ఏది వేయరు. చెట్టు ఉంది, ఈ చెట్టు లేదు అనేది లేదండి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో మొలిచిన చెట్లన్నీ కూడా వాళ్ళ టీచర్ కదా పిల్లలకి ఇచ్చి వాళ్ళ ఇంట్లో వేసుకోమని చెప్తారంట. ఇది బాగా ఉందండి పద్ధతి మాత్రం. ఇంకా కనకాంబరాలు అయితే చిన్నపాటి ఫంక్షన్కి వచ్చేస్తాయండి. అన్ని చెట్లు ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే మిద్ద మీద అన్నీ మనకు కావాల్సినవి ఒక్కటి కూడా వాళ్ళు బయట కొనుక్కొచ్చుకోరంటండి. మ్యాక్సిమం అన్ని ఇంట్లో వచ్చే కూరగాయలు పండ్లే. సపోటా అయితే స్పెషల్గా చెప్పాలి, సంవత్సరం మొత్తము కాస్తాయంట. ఇవన్నీ చూశాక చెట్ల మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా చెట్ల మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక వానాకాలం వచ్చేసింది కావాలన్న వాళ్ళు వేసేసుకోండి. అన్నీ 100 రూపాయల టబ్లల్లోనే సరిపోతాయి. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.